రేపు జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో పర్యటన చేయబోతున్నారు. ఈ విశాఖ జిల్లాలో పర్యటన కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే 2019-24 మధ్యలో పర్మిషన్ తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను కట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూపిస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల సందర్శనకు బయలుదేరారు. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించాలనేటువంటి ఆలోచనతో వైసీపీ అధిష్టానం, వైసీపీ నాయకత్వం భావించింది. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అనుమతి ఇచ్చేది లేదంటూ పోలీసులు ఒక కామెంట్ చేశారు. సో నిన్నటి నుంచి గడిచినటువంటి 4 రోజుల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన మీదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పర్యటన నేపథ్యంలో పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎలాంటి పర్మిషన్ ఇస్తారనేటువంటి సందిగ్ధం అయితే కొనసాగింది. నిన్న కొంతమంది వైసీపీ నాయకులు అసలు హెలికాప్టర్ పర్యటన ఏంటి, హెలికాప్టర్లో వెళ్తే మా నాయకుడికి ఏదన్నా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే గడిచినటువంటి కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేటువంటి ఒక కొత్త అనుమానాన్ని కూడా రేకెత్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి పర్మిషన్ ఇస్తారనేటువంటి చర్చ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అలాంటి చర్చకు ఇప్పుడు కొంతవరకు అయితే ఫుల్ స్టాప్ పడింది, తెర అయితే పడింది. ఎందుకంటే పోలీసులు జగన్మోహన్ రెడ్డికి మెలికలతో కూడిన షరతులతో కూడిన పర్మిషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే మీరు హెలికాప్టర్లో వెళ్ళాల్సిన అవసరం లేదు, నేరుగా మీరు అనుకున్నట్లుగానే విమానంలో వెళ్ళొచ్చు. అదేవిధంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి మీదుగా ఏదైతే మెడికల్ కాలేజీ ఉందో ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి విలేజ్ ఎక్కడైతే ఉందో ఆ కాలేజీకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మీరు ఆ కాలేజీని సందర్శించి అక్కడి నుంచి వెంటనే తిరిగి మళ్ళీ ఎలా అయితే వచ్చారో అలా వెళ్ళాలి అనేటువంటి షరతులు అయితే పెట్టారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్కి సంబంధించినటువంటి వాహనాల మీద కూడా కొంత నిర్దిష్టమైనటువంటి షరతులు విధించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం Z+ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి. అదేవిధంగా వేల సంఖ్యలో జనాభాని పోగు చేస్తే అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారిగా తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా అలాంటి సమస్యలు ఉత్పన్నమైతే మీరే బాధ్యత వహించాలి అనేటువంటి సూచన చేస్తూ పోలీస్ శాఖ కీలకమైనటువంటి మెడికల్తో కూడినటువంటి షరతులతో కూడినటువంటి అనుమతులు అయితే ఇచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది. ఏదైతే మెడికల్ కాలేజ్ సందర్శన ఉందో ఆ సందర్శనకి జగన్మోహన్ రెడ్డికి అనుమతి వచ్చింది. కానీ కండిషన్స్ అప్లై అనేటువంటి పోలీస్ సూచన ఫాలో అయితే మాత్రమే. లేదు మధ్యలో ఏ చిన్న అవాంతరం సృష్టించినా, వేల సంఖ్యలో కార్యకర్తల్ని పోగు చేసినా, లేదా భారీగా వాహన శ్రేణిని అక్కడ ఏర్పాటు చేసుకున్నా సరే అప్పటికప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి ప్రాంతానికి వెళ్ళబోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి వాహన శ్రేణికి సంబంధించినటువంటి ఆ క్యాన్వాయ్ వాహనాల కింద పడి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. సో అదేవిధంగా అనేక మంది గాయపడటం కూడా జరిగింది. ఆ పర్యటనలో 3 మరణించారు అనేటువంటి ప్రచారం, ఆ విధంగా చాలా ఒక తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కూడా కారణమైంది. సో ఆ తర్వాత మిగతా జిల్లాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు చిత్తూరు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, మిగతా ప్రాంతాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రతి చోట కూడా పెద్ద సంఖ్యలో జనాభా పోగవటం, వాళ్ళు వస్తున్నటువంటి నాయకుల వాహనాలు కూడా భారీగా ఉండిపోవటం, పోలీసులు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వచ్చేటువంటి క్రౌడ్, మాస్ క్రౌడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కట్టుదిట్టం చేయాలంటే ముందుగా తీసుకున్న పర్మిషన్ ప్రకారం తక్కువ మంది మాత్రమే వస్తామని వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఒక్కసారిగా వేల సంఖ్యలో ప్రజల్ని పోగేయటం, అదేవిధంగా కార్యకర్తల్ని సమీకరించడం వంటి అంశాలు పోలీస్ శాఖకు తీవ్రమైనటువంటి తలనొప్పిగా మారే నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏదైతే మెడికల్ కాలేజీల సందర్శన ఏదైతే ఉందో దాని మీద పోలీసులు ఆంక్షలు పెట్టారు. అసలు ఈ పర్యటన కొనసాగడానికి వీల్లేదు, ముందు దాని పర్యటనకి పర్మిషన్లు ఇవ్వమని పోలీస్ శాఖ చెప్పింది. కానీ చివరి నిమిషంలో ఇప్పుడు మరొక 24 గంటలు మాత్రమే పర్యటన ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పర్యటన అయితే కొనసాగాలి, కానీ ఆంక్షలతో కూడినటువంటి పర్యటన మాత్రమే ఉండాలి. ఎందుకంటే ఒక్కసారిగా
మాస్ క్రౌడ్ని మాత్రం బిల్డప్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ శాఖ వాళ్ళకి రక్షణ కల్పించలేదు. Z+ కేటగిరీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి మేము రక్షణ కల్పించలేము అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పోలీసులు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఖచ్చితంగా పోలీస్ శాఖ ఇచ్చినటువంటి అనుమతుల ఆదేశాల ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి పర్యటన కొనసాగాలని వైసీపీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. దీన్ని ఏమాత్రం బేఖాతరు చేసినా వెంటనే పర్యటన నిలిపేస్తామనేటువంటి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు కొనసాగుతుందా లేదా, మెడికల్ కాలేజీ సందర్శన ఉంటుందా లేదా అనేటువంటి వైసీపీ క్యాడర్కి అయితే ఇది ఒక చిన్న రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. కానీ షరతులతో కూడినటువంటి కండిషన్స్తో కూడినటువంటి పర్యటన కాబట్టి ఖచ్చితంగా వైసీపీ నాయకత్వాన్ని ముందే ఇప్పుడు ఆ బంతిని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే ఆ పర్యటనలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా, లేదా ఎవరికైనా ప్రాణ నష్టం జరిగినా, ఎవరికైనా ఆస్తి నష్టం జరిగినా, లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాల మీద కానీ, లేదా కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ చిన్నపాటి ధ్వంసం జరిగినా అది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ అధిష్టానం మాత్రమే బాధ్యత తీసుకోవాలని పోలీస్ శాఖ ఖచ్చితంగా తేల్చి చెప్పడంతో ఇప్పుడు పూర్తి స్థాయిలో వైసీపీ సందిగ్ధంలో పడింది. ఎంత తక్కువగా అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఎంత తక్కువగా కేడర్ని తీసుకురావాలి, ఎంత కుదించుకొని నాయకత్వాన్ని పోగు చేసుకోవాలనేటువంటి సందిగ్ధంలో పడినట్లుగా స్పష్టమైన సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పర్యటన ఎలాంటి మలుపులు తిరుగుతుందో, పోలీసులు ఎలాంటి ఆంక్షలు మరింతగా అమలు చేస్తారో చూడాల్సిన అంశం.